ఎందుకని అంటే ఇన్ని బిజినెసెస్ ఉన్నాయి బయట. హ్మ్. ఓకే. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే కాకుండా అంటే మరీ ఇంత టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అయితే చెప్తున్నాను గదండీ! ఆ గ్రోత్ పక్క నుండి జూషిన వాడు అది నాకొస్తది అనే ఓకే. ఆశ అంతే. ఓకే. అంతే. సో, ఓన్లీ బిజినెస్ పరంగా మాత్రమే టార్గెట్ చేశారు. యాహ్! ఇందులో పర్సనల్‌గా ఏం ఎలాంటిది లేదు. ఏం లేదు. లేదు. బిజినెస్ పరంగా మీరు ఎంత సక్సెస్ అయ్యారో, హ్మ్. పర్సనల్ లైఫ్‌కొచ్చేసరికి హ్మ్. లైక్ లవ్ మ్యాటర్ కానీ, లేదా మ్యారేజ్ మ్యాటర్ కానీ, అంత హ్మ్. సక్సెస్ అవ్వలేకపోయారా? లేదంటే బిజినెస్ ఏంటి? అనేది మోనోపొలీ లైక్ వన్ సైడ్ డెసిషన్స్. హ్మ్. నేను డెసిషన్ తీసుకుంటాను. టీమ్‌కి టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ అవ్వాలి. ఒక స్ట్రాటజీ ఉంటది. ఇంప్లిమెంట్ చేసాం. నో సెకండ్ హ్మ్. సెకండ్ థాట్ అనేది అందులో ఇన్వాల్వ్ అవ్వదు. సెకండ్ డెసిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. బట్ రిలేషన్ ఇట్ మే బి మ్యారేజ్ 2 పార్టీస్, 2 ఫ్యామిలీస్. సో, అందుకనమాట. ఇప్పుడు మన ఒక్కరి సైడ్ ఉంటే కాదు గదా! అవును. యాహ్! సో, నేను నిన్న ఇంటర్వ్యూ తర్వాత కూడా ఇద్దరు ఎక్స్ పర్సన్స్ మాట్లాడిన వీడియోస్ కూడా నేను చూడడం జరిగింది. హ్మ్. లైక్ మీరు చెప్పిన దానికి హ్మ్. కంప్లీట్ ఆపోజిట్ ఉంది. హ్మ్. లైక్ మ్యారేజ్‌కి ముందు తనకి అప్పులున్నాయని కానీ, అప్పులు ఇప్పటికి లేవు. నేను లేదంటే క్లియర్‌గా చెప్తున్నాను. ఏదైనా విషయాలు కూడా మాకు తెలీవు హ్మ్. అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. హ్మ్. సో, దానికి సంబంధించి ఏంటి? అప్పులు నాకు ఇప్పటికి గూడా లేవు. ఓకే. అప్పులు లేవు. ఈ బిజినెస్ కమిట్మెంట్ 500 ఉండేది. 350 ఇచ్చాం. 150 పీపుల్ ఉండేది. టైమ్ బీయింగ్ అయి గూడా సార్ట్ ఇప్పుడు ఇదంతా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నప్పుడు కూడా ఎవ్రీ వీక్ 2 పీపుల్, 3 పీపుల్‌కి సెటిల్‌మెంట్‌లు అయితేనే ఉన్నవి. అయితేనే ఉన్నాయి. ఆమె నా దగ్గర నుంచి ఎళ్ళిన తర్వాత కూడా 70, 80 పీపుల్‌కి అయ్యాయి. ఇప్పుడు 20కొచ్చిందనమాట. ఆ 20 కూడా నేను యాక్టివ్‌గా ఉండి ఉంటే ఆ 20 కూడా లాస్ట్ 3, 4 మంత్స్‌లోనే అయిపోయి ఉండేది. ఇప్పుడు యాక్టివ్ అవుతున్నా కాబట్టి నవంబర్, డిసెంబర్ మిస్ అయితే జాన్వరి వరకు అన్నీ క్లియర్ అయితాయి. రూ. 1,00,00,000 మీరు డిమాండ్ చేశారు అని చెప్పేసి వాళ్ళంటున్నారు. హ్మ్. వాళ్ళు డిమాండ్ చేసిర్రు అని చెప్పేసి మీరంటున్నారు. హ్మ్. సో, ఇందులో ఏది నిజం? అంటే మీ సైడ్ నుండి, నవీన్ గారి సైడ్ నుండి హ్మ్. ఎలాంటి తప్పు జరగలేదా? అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, హ్మ్. బయట థర్డ్ వ్యక్తిగా చూస్తే హ్మ్. వేరేలా కనిపిస్తుంది. ఇద్దరు సైడ్ నుండి అనుభవిస్తున్న వాళ్ళ సైడ్ నుండి చూస్తే యాహ్! వాళ్ళదే తప్పు అని మనకనిపిస్తది. మనదే తప్పు అని వాళ్ళకనిపిస్తది. యాహ్! సో, థర్డ్ పర్సన్‌గా యాక్చువల్‌గా మాట్లాడడానికి కూడా లేదు. బట్ ఇది మీడియాకొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బట్ యాహ్! టార్గెటెడ్‌గా అడగట్లేదు. ఓకే. సో, ఇందులో మీది ఎలాంటి తప్పు లేదా? ఈ మ్యారేజ్ లైఫ్‌లో? సీ ప్రొఫెషనల్ వేరు, పర్సనల్ వేరు. హ్మ్. ప్రొఫెషనల్ అన్న తర్వాత ప్రొఫెషనల్ ఇష్యూస్ అనేవి ఇవి నాకు నేను తెచ్చుకున్నవి. అవును. ఓవర్ గుడ్‌నెస్ తోటి నేను తెచ్చుకున్నవి. అవును. అవి పక్కకు పెడితే పర్సనల్‌గా. ఇప్పుడు పర్సనల్‌గా అన్నప్పుడు ఒక జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు పీపుల్ కలిసి ఫార్వర్డ్ అవ్వాల్సినవి ఉంటది. కొన్ని థింగ్స్ ఇప్పుడు నేను వదులుకోవాల్సొస్తది. కొన్ని థింగ్స్ తను వదులుకోవాల్సొస్తది. లైక్ ఇక్కడ ఏం జరిగిందనేది నాకు గూడా క్లారిటీ లేదు. కొన్ని థింగ్స్‌కి తను అవాయిడ్ చేయడం, మాట్లాడకపోవడం. ఆ థింగ్ అంటే మాట్లాడే లైక్ టైంకి ఎలాంటి థింగ్స్ చెప్పొచ్చా? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ మా ఇద్దరికి ఫైట్స్ లేవు. హ్మ్. తిట్టుకున్నది లేదు. కొట్టుకున్నది లేదు. ఏం లేదు. హ్మ్. చిన్న ఆర్గ్యుమెంట్ ఏప్రిల్ 15థ్ రోజు అయింది. ఆ ఓకే. 15థ్ రోజైతే నేను 15థ్ రోజు వాళ్ళ ఇంటికి పంపించాను. యాక్చువల్ థింగ్ ఏందంటే మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందైనా, అందరికి తెలిసిందైనా 15థ్ రోజు అయిన ఆర్గ్యుమెంట్ మాత్రమే తెలుసు. ఓకే. బట్ బిఫోర్ దానికంటే 2, 3 డేస్ ముందే తను నన్ను కొలాబరేషన్స్ నుంచి అంటే అంతకుముందుకి ఇంటర్వ్యూస్ ఇచ్చాము. ఒక 1 వీక్ బిఫోరే. దానికి ఎవరో నెగెటివ్ కామెంట్స్ ఇట్లనే పెట్టారు. నేను క్లియర్‌గా చెప్పాను. వాంటెడ్‌గా చేస్తున్నారు దాంట్లో. దాంట్లో ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఆమె ముందు సెటిల్ చేసిన డబ్బులు గూడా ఉన్నాయి పేమెంట్‌లు. ఆమె వచ్చిన తర్వాత పంపించిన కిట్లు గూడా ఉన్నవి. ఆమె ఉన్న 30, 40 డేస్‌లో నేను అందులో 16 డేస్ ఇంట్లోనే ఉన్నాను. అండ్ దెన్ ఆ టైంలో గూడా నేను బయటికెళ్ళక సేల్స్ రాలేదు. ఈవెన్ థో నేను ఇంట్లో కూర్చొని 15 మందికి కిట్స్ పంపించాను. అంతకు ముందుకైనా పేమెంట్స్ ఉంటాయి గదా! 15 పీపుల్‌కి కిట్స్ పంపించాను. దెన్ ఇప్పుడు 15థ్ రోజు నేను తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే, ఆమె 12థ్, 13థ్ రోజే కొలాబరేషన్స్‌లో నుంచి నన్ను తీసేసేయడం, నన్ను అన్‌ఫాలో చేసేసేయడం, నేమ్ చేంజ్ చేయడం ఇయన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇయన్నీ జరుగుతున్నవి నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అన్‌ఫాలో చేయడం ఏంది. ఇప్పుడు ఇయన్నీ అసలు నువ్వు ఫస్టే చేయకుంటున్నా అయిపోతది. నువ్వు ఓకే. కొలాబరేట్ చేయకుంటుంటే అయిపోతది. నేమ్ చేంజ్ చేయకుంటుంటే అయిపోతది. ఎవరెవరో థర్డ్ పార్టీస్ ఏమైంది నేమ్ చేంజ్ అయింది ఏమన్నా గొడవ అయిందా? ఇయన్నీ నాకు స్టార్ట్ అవుతున్నాయి. అవాయిడ్ జేషింది 15థ్ రోజు మార్నింగ్ లేషి 6కి అసలు కనీసం బ్రష్ గూడా జేయకుండా నాకు షూట్ ఉందని జెప్పేసి అన్నీ ప్యాకేజ్ జేసుకుంటాను. నువ్వు షూట్ ఇయాల లైట్ తీసుకో. నా వర్క్ గూడా నేను లైట్ తీసుకుంటా. కూర్చొని స్టార్ట్ జేసుకుందాం. ఇది ఇంపార్టెంట్ మనకని జెప్పేసి స్టార్ట్ జేస్తే, లేదు నాకు షూటే ఇంపార్టెంట్ అని స్టార్ట్ జేసింది. లైక్ 2 ఫ్యామిలీస్‌ని కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అనేది డిస్కషన్ అయింది. అయినప్పుడు ఆమె వాళ్ళ అక్క వాళ్ళకి కాల్ జేస్తే, నేను గూడా వాళ్ళ ఇంకో అక్కకి కాల్ జేసి, నేను తీసుకొచ్చి మీ ఇంటికాడ డ్రాప్ జేస్తాను. రేపు మా మమ్మీని గూడా రమ్మంటాను. కూర్చొని మాట్లాడదాం. మీరు కొన్ని చెప్పండి. ఇప్పుడు నేనేంటంటే
కొంచెం తను నైట్ షిఫ్ట్స్ బంద్ చేసి డే షిఫ్ట్స్‌కి రావడం. లైక్ ఇలాంటి థింగ్స్ వల్ల తనకి హెల్త్ అప్‌సెట్ ఉందండి. నాదెట్లుంటదంటే సక్సెస్‌ఫుల్ లైఫ్ అంటే ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అనేవి అవి ఉండకూడని లైఫ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం ఇంపాసిబుల్. లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. బట్ సక్సెస్‌ఫుల్ లైఫ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా డిటర్మినేషన్‌లో ఒక మెడిసిన్ లేని లైఫ్ అనమాట. సో, నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా అదే లీడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నా పార్ట్నర్ వచ్చింది. ఆమె సఫర్ అవుతుంది. మెడిసిన్ యూజ్ చేస్తుంది. సో, నేను యాస్ ఎ పార్ట్నర్ నాకు రైట్ ఉంది. సో, నువ్వు గ్యాప్ తీసుకో, స్పేస్ తీసుకో, టైం తీసుకో, షూట్స్ వద్దు. ఓకే. ఒక 2, 3 మంత్స్ గ్యాప్ తీసుకో. ఫస్ట్ నువ్వు సెట్ కావాలి. ఫిజికల్‌గా సెట్ కావాలి. నీ ఇష్యూస్ అన్నీ ఓవర్‌కమ్ అవ్వాలి. తర్వాత చేసుకుంటా అంటే చేసుకో నీ ఇష్టం అని చెప్పాను. లేదు నేను గ్యాప్ ఇవ్వను. నేను ఇప్పుడే చేసుకుంటా అంటే, అలా కాదని చెప్పేసి ఇది ఫ్యామిలీస్ వర్క్ అని వెళ్ళాను. తనని నేను 15థ్ రోజు డ్రాప్ చేసి వచ్చాను. 16థ్ మళ్ళీ 15థ్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ సరే ఎన్నో అనుకుంటాము. మేబీ చెప్పడం కోపంగా చెప్పుండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెకండ్‌లో ఒక ఎమోషన్ ఉంటది. ఇప్పుడు ఇంత కూల్‌గా నేను చెప్పి ఉండకపోవచ్చు. హ్మ్. సో, అదే నేను ఈవినింగ్ అనుకోని, అరే! ఇది మళ్ళీ ఫ్యామిలీస్ వరకెందుకు? సో, తనకి మెచ్యూరిటీ ఉంది. కూర్చొని సార్ట్ చేసుకుంటే అయిపోతది అని చెప్పేసి, ఈవినింగ్ 100 మెసేజెస్ పెట్టినా రిప్లై లేదు. కాల్స్ చేసినా లిఫ్ట్ లేదు. నెక్స్ట్ డే మా మమ్మీని తీసుకొని ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళే వరకల్లా ఒక్కొక్కరు సిగముగినట్టు ఊగుకుంటా, ఇట్లా ఊపుకుంటా, కాలర్ పట్టుకునే వరకు ముఖం మీద ఫింగర్ పెట్టి మాట్లాడక అట్లా బిహేవియర్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అయ్యి ఉంది. ఇక అది చూసి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మా ఇంట్లల్లో గూడా మాకు లేడీస్ అంటే ఇప్పుడు కజిన్స్ ఉన్నారు నాకు. ఓన్ సిస్టర్స్ లేరనమాట. హ్మ్. మా ఇంట్లలో మా మామయ్య వాళ్ళ చిల్డ్రన్స్ కానివ్వండి, మా పెదనాన్న, పెద్దమ్మలు గానివ్వండి, మా ఇంట్లలో అల్లుడంటే ఎలా ఉంటది, మంచిగా కూర్చోబెట్టి మర్యాదలు అవి ఇవి ఉంటాయన్నమాట. అందరి ఏమన్నా ఇళ్లలో అట్లానే ఉంటాయి. డిస్ప్యూట్స్ కూడా వస్తుంటాయన్నమాట. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కూడా ఏంటి ఫస్టు, మా సైడ్ డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు పెద్ద మనుషులకు పోయి అబ్బాయిని అడుగుతారు. ఫస్ట్ ఏమైంది మీకని చెప్పేసి అడిగొచ్చి ఇలా ఉంటది. ఫస్ట్ ఆయనని అడిగి ఒక రెస్పెక్టివ్ వేలోనే సార్ట్ అది వదిలిపెట్టేసి అంటే వీళ్ళు సరే ఒక కాడ కాకపోయినా ఫస్ట్ వీళ్ళే ఒకరిద్దరొచ్చి నా కాడ మాట్లాడడం అది ఇది ట్రై చేయకుండా ఇంకా మేమే మాట్లాడదామని ఇంటికొస్తే ఆ కొట్టేంత, గొడవ పెట్టుకునేంత, కాలర్ పట్టుకునేంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇట్లయితే నేను సార్ట్ చేసుకోనని చెప్పేసి నేను లేచి ఎళ్ళొచ్చేసిన. ఎళ్ళొచ్చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ కాల్ చేసిన నేను. ఇదంతా ఫ్యామిలీస్ కూర్చుంటే పెద్దగా అయ్యేటట్టుందని చెప్పి ఫోన్‌లో చేస్తే మెసేజ్ పెట్టిన. ఫ్యామిలీస్ వద్దు మళ్ళీ మనమే కూర్చుందాం. రిప్లై లేదు ఏం లేదు. నెక్స్ట్ డే మా మమ్మీని పంపించిన. మా మమ్మీని పంపిస్తే వాళ్ళెవ్వరు లేరు. వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళ సిస్టర్స్, బ్రదర్ ఎళ్ళిపోయారు. ఈమె ఉండి మేము తీసుకున్న డెసిషన్ నాకెట్లా సెట్ రైట్ జేసుకోవాలో నాకు తెలుసు. నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. నేను సెట్ జేసుకుంటా. మీరెవ్వరు రావద్దు. మీరెవరు ఇన్వాల్వ్ కావద్దని జెప్పేసి మా మమ్మీతోటి ర్యాష్‌గా మాట్లాడి ఎళ్ళిపోయింది. దెన్ ఆఫ్టర్ అక్కడికి గూడా ఓకే. ఎళ్ళిపోయి 498 కేస్ పెట్టిర్రు. ఒక పీఎస్ డబ్ల్యూపీఎస్ బోయి ఏమో 498 కేస్ పెట్టిర్రు. ఇంకో పీఎస్‌కి బోయేమో మా ఇంటికొచ్చి మమ్మల్ని బీహార్ బ్యాచ్ ఉంది. బీహార్ బ్యాచ్ తోటి మీ అన్నని, అక్కని సంపిస్తా అని బెదిరించిపోయిండు అని జెప్పిర్రు. నేను లిటరల్‌గా చెప్తున్నాను. నేను బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ అయిన కానించి లేదా నా ఇన్సిడెంట్ అయ్యి 6, 7 మంత్స్ గ్యాప్ తర్వాత నేనొచ్చి వర్క్ స్టార్ట్ చేసిన కానించి, ఈ రీస్టార్ట్ చేసిన కానించి నేను మాక్సిమం టచ్‌లో ఉంది. ఒక 5, 6 ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ స్టాఫ్. ఒక హోస్ట్‌గా చూస్తే ఓకే. హ్మ్. కానీ ఒక అమ్మాయిగా నేను చూస్తే అంటే మ్యారేజ్ లైఫ్‌ని చెడగొట్టాలని ఎవ్వరికీ ఉండదు. నేను అదే నిజంగా అమ్మాయి అంటున్నాను. మీతో ఇప్పుడు ఒకటి నిన్న అమ్మాయి ఆమె చేసిందైనా కానివ్వండి, హ్మ్. వాళ్ళ బ్రదర్ చేసిన అలిగేషన్ కానివ్వండి, నాకు డెబ్ట్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్‌గా వీక్ ఉన్నాను. అలిగేషన్స్ వదిలిపెట్టండి. మరి అదే అలిగేషన్ మీద మీ పెద్ద మనుషులను తీసుకొనొచ్చి, ఇలా ఉంటే మేము లైఫ్ లీడ్ చేయలేమనో, లేదా దీనికి సొల్యూషన్ చూడండనో, లేదా ఇది తొందరగా సార్ట్ చేసుకొననో మాట్లాడొచ్చు కదా! 498 ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది? 498 అంటే ఏంది? ఎందుకు ఇన్వాల్వ్ అయింది? 506 ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఓకే. మీరు అదే ఇష్యూ ఇప్పుడు మీ ఇంటికొచ్చినప్పుడు నిన్న ఏదైతే వీడియోస్ తీసిర్రో, వీడియోస్ తీసిన వీడియోస్ ఏం పెట్టిర్రు? ఫైనాన్షియల్‌గా వీక్ ఉండు, కంపెనీ అదుంది, కంపెనీ ఇదుంది, కంపెనీ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అరే అదే చెప్పి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మాతో కాదు ఇవన్నీ మేము ఫేస్ చేయలేము. నిన్ను వదిలేస్తామని చెప్పేసి నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటామని చెప్పొచ్చు కదా! అది చెప్పకుండా 498కి నాకున్న బిజినెస్ ఇష్యూస్‌కి సంబంధం ఏంటి? 506కి నాకున్న పర్సనల్, ప్రొఫెషనల్ ఇష్యూస్‌కి సంబంధం ఏంటి? ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నన్ను పీఎస్‌కి పిలిపిచ్చారు. అది 2 స్టేషన్స్‌లో పెట్టారు. ఒక పీఎస్‌లనేమో 506 పెట్టారు. మళ్ళీ వుమెన్స్ పీఎస్ బోయి 506 అండ్ 498 పెట్టారు. ఈ 2 పెట్టిన తర్వాత పిలిపిచ్చారు. పిలిపిచ్చిన తర్వాత నా డ్రెసెస్ పంపమనని అన్నారు. క్యాబ్ బుక్ చేసి పంపించాను. నా చెప్పులు మిస్ అయినయి పంపమండి. పంపించాను. పర్ఫ్యూమ్ మిస్ అయింది పంపించాను. అవి ఎళ్ళే వరకు నేను అడిగితే వెంటనే పంపట్లేవు. నేనంటే నీకిష్టం లేదు. అలా మెసేజెస్ వచ్చాయి. అరే ఇప్పుడు మనం
ఇప్పుడు ఒక చెప్పులు మిగిలిపోయినాయి అన్నది. ఇప్పుడు పంపొచ్చులే, ఇప్పుడు మైండ్ అంతా అప్సెట్‌లో ఉన్నాం. పోయి ఆమె అడిగిందని చెప్పేసి ఇప్పుడు నేను ఎన్నో పోయి ఔట్‌కట్స్‌లో కార్ ఆపుకొని కార్‌లో అక్కడ కూర్చొని ఒంటరిగా కూర్చొని ఉంటున్నా డే అంతా. ఇంటికి 3 అవర్స్, 4 అవర్స్ వస్తున్నా. ఆ స్టేజ్‌లో ఉన్న నేను నువ్వు నన్ను కేర్ చేయట్లేవు, నేను చెప్పులు అడిగితే పంపియలేదంటే ఎట్లా అనిపిస్తది మీకు? పర్ఫ్యూమ్ అడిగితే పంపియలేదు, ఒక డ్రెస్ మిస్ అయింది. ఆ! అయన్నీ ఎట్లుంటాయి? అయన్నీ నేను ఇంటికే 2 డేస్, 3 డేస్‌కి ఒకసారి ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత అయి పంపించినాం. పంపించిన తర్వాత ఖతం నెక్స్ట్ నుంచి ఒక మెసేజ్ లేదు. ఇప్పుడు మనం కావాలనుకున్నప్పుడు 100 మెట్లైనా దిగుతాం. నేను దిగాను. 100 మెట్లు దిగి నీకు 100 టెక్స్ట్‌లు, 100 కాల్స్ దేనికి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మనం మిస్టేక్ లేకున్నా కానీ, ఇప్పుడు మనకొకటి కావాలి, నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ప్లీజ్ చేసుకుంటాం, రిక్వెస్ట్ చేసుకుంటాం, ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తుంటాం. ఇప్పుడు అందులో ఇచ్చిన దాంట్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ పెట్టుకొని, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నవి.